కాకినాడలోని పోర్టుల్లో ఎగుమతులు దిగుమతులతో సరుకు రవాణా క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధీనంలోని యాంకరేజ్ పోర్ట్, ప్రైవేటు యాజమాన్యంలోని కాకినాడ సీ పోర్టుల్లో 2023-24తో పోల్చితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం దండిగా సమకూరింది. దేశంలో అధిక ఎగుమతులు దిగుమతులు జరిగే పోర్టుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. యాంకరేజీ పోర్ట్ నుంచి బియ్యం, సిమెంట్, కాకినాడ సీ పోర్ట్ నుంచి బియ్యం, ఆహార ఉత్పత్తులు, గ్రానైట్, చక్కెర, మత్స్య సంపద, సిమెంట్ వంటి సరుకులు ఎగుమతవుతాయి. బొగ్గు, ఎరువులు, అల్యూమినియం పొడి, ఫాస్ఫరిక్ ఆమ్లం, ఎడిబుల్ ఆయిల్, ముడి చక్కెర దిగుమతి చేస్తారు. ఏపీ మారిటైమ్ బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ యాంకరేజీ పోర్ట్ 40 లక్షల టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 24.3 లక్షల టన్నుల ఎగుమతులు దిగుమతులు ఈ పోర్టు ద్వారా నిర్వహిస్తే 2024-25లో అది 38.08 లక్షల టన్నులకు పెరిగింది. అయితే సౌకర్యాలతో పాటు సామర్థ్యమూ పెంచాల్సి ఉంది. కాకినాడ సీపోర్ట్ 2 కోట్ల టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోంది. గతంలో కంటైనర్లలో బియ్యం ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం బస్తాల్లో విదేశాలకు పంపిస్తున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టు ద్వారా 2023-24లో 176.3 లక్షల టన్నుల సరకు రవాణా చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇది 177.9 లక్షల టన్నులకు పెరిగింది. ఈ పోర్టులో లేటరైట్, ఇతరత్రా సరుకు ఎగుమతులకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రవ్వ పోర్టులోనూ క్రూడ్ ఆయిల్ ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. పోర్టుల్ని అనుసంధానం చేస్తూ భారతమాల ప్రాజెక్టు కింద రహదారులు, ఇతర వస్తువులు ప్రభుత్వం కల్పిస్తోంది. కొత్త మారిటైమ్ విధానంతో పారిశ్రామికీకరణకు ఊతమిస్తోంది. దీంతో భవిష్యత్తులో జల రవాణాకు మరింత ఊపు వచ్చే అవకాశముంది.